తెగిందే. అయ్య బాబాయ్ బ్లడ్. అమ్మో నొప్పి. అయ్యో మంట, నొప్పి. మమ్మీ, ఆ అంకుల్ కేదో అయినట్టుంది. ఏమీ అయ్యుండదు. ఏవో సినిమా డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. అయ్యో నా వేలు. అయ్యయ్యో. లేదు మమ్మీ, సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటో వెళ్ళి చూడనా? అతని గొడవ మనకెందుకే? అదేంటి మమ్మీ, అతను మన నైబరు, స్కూల్లో నాకు పీటీ మాస్టరు, నీకు కొలీగు. కాస్త పట్టించుకోవాలి కదా. నీకు మా అమ్మ పేరు పెట్టినందుకు ఆ మంచితనమే వచ్చిందే. వెళ్ళమ్మా, వెళ్ళి చూడు. నొప్పి, రక్తం. అయ్యో అమ్మో నొప్పి. అయ్యో అయ్యయ్యో. ఏమైంది అంకుల్? వేలుకా బ్లడ్ ఏంటి? వెజిటబుల్స్ కట్ చేస్తుంటే వేలు కట్ అయింది. అయ్యో, మా మమ్మీని పిలుస్తానుండండి. మమ్మీ, మమ్మీ, మమ్మీ. ఏంటి మంగా? త్వరగా రా మమ్మీ. ఎందుకు? అంకుల్ వేలు కట్ అయింది, బ్లడ్ వస్తుంది. ఏం కోతి పని చేశాడో. ఆయింట్మెంట్ రాసుకోమని చెప్పు. మీ దగ్గర ఆయింట్మెంట్ ఉందా? లేదు. అయ్యో, ఇప్పుడు ఎలాగా? మమ్మీ, మళ్ళీ ఏంటే? అంకుల్ దగ్గర ఆయింట్మెంట్ లేదంట. అయితే మెడికల్ షాప్ కి వెళ్ళి కొనుక్కోమని చెప్పు. పాపం చాలా బ్లడ్ పోతుంది మమ్మీ. బాగా పాత పడుతున్నారు. రా మమ్మీ. మమ్మీ, త్వరగా వచ్చి చూడు. అయ్యో దేవుడా, దేవుడా. ఆగండి. ఎందుకలా చెవి కోసిన మేకలా అరుస్తున్నారు? వేలు తగిందండి, పెయిన్ గా ఉంది. పీఈటీ మాస్టర్ అయ్యుండి ఆ మాత్రం పెయిన్ భరించలేరా? అసలు వేళెలా కట్ అయింది? మీ వల్ల కట్ అయింది. నా వల్ల? మీరు వంట చేస్తున్నారు కదా, ఆ స్మెల్ ఇటొచ్చింది. ఆ వాసన ఆస్వాదిస్తూ మైమరిచిపోయి వేలు కట్ చేసుకున్నాను. అందుకనే చేసే పని మీద దృష్టి ఉండాలి అంటారు. అవును, పీఈటీ మాస్టర్ ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకోకుండా ఏం చేస్తున్నారు? ఏమండి, మీరు నన్ను ఓదార్చడానికి వచ్చారా లేక కుళ్ళపడవడానికి వచ్చారా? ఏంటి ఓదార్పా? తమరు యుద్ధంలో ఇంజూర్ అయిన సోల్జర్ అనుకుంటున్నారా? కాసంత వేలు తెగితే కొండంత బిల్డప్ ఇస్తున్నారు. పాపం మమ్మీ, డూ సంథింగ్. నేను టీచర్నే, డాక్టర్ని కాదు. ఇంట్లో పసుపుందా? ఉందండి. అది వేలికి పెట్టుకోండి, తగ్గిపోతుంది. రామంగా. అదేంటి అలా వెళ్ళిపోయింది? ఇప్పుడేంటి నా పరిస్థితి? ఊరుగా నూరు, దగ్గరలో క్యాంటీన్ కూడా లేదు. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? అసలు పసుపు ఎక్కడుందో ఏంటో. శ్రేయ, ఏంటన్నయ్య? నీ నోట్బుక్స్ ఇవ్వు. ఎందుకు? టెస్ట్ పాస్ అవ్వాలని మిస్ చెప్పింది కదా, ప్రిపేర్ అవ్వాలి. త్వరగా ఇవ్వు.
మమ్మీ మమ్మీ అన్నయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? ఇంకేం చేస్తాడు? మీ డాడీ చేసిన ఘనకార్యానికి ఏడుస్తూ ఉంటాడు. లేదు మమ్మీ, రా చూద్దు గాని. చూడు మమ్మీ. రేపు టెస్ట్లో పాస్ అవ్వాలని మిస్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది. అందుకే అన్నయ్య నా బుక్స్ తీసుకొని నోట్స్ రాసుకుంటున్నాడు. చూసారా డాడీ, అన్నయ్య ఎలా చదువుకుంటున్నాడు? నువ్వు కూడా వెళ్ళి చదువుకోమ్మా, వెళ్ళు. ఆశ్చర్యంగా ఉంది కదా శశి. ఇన్ఫ్యాక్ట్ షాక్ కూడా అయ్యావు కదా. ఇన్ని రోజుల్లో జై ఎప్పుడైనా ఇంట్లో బుక్స్ పట్టుకున్నాడా? ఇంత శ్రద్ధగా రాసుకోవడం చదువుకోవడం చేశాడా? లేదు కదా. మరి ఈరోజు అదెలా పాసిబుల్ అయింది? బికాస్ ఆఫ్ ఆ టీచర్. నువ్వేం చదువుకుందానివి కాదు, చాలా కష్టపడి చదువుకున్నావు. టీచర్స్ విలువ, లెక్చరర్స్ విలువ నాకంటే నీకే బాగా తెలుసు. అలాంటి నువ్వు ఒక టీచర్ని ఇన్సల్ట్ చేయాలని చూసావు. ఆ టీచరే లేకపోతే జైలో ఇంత చేంజ్ వచ్చేదా? మన పిల్లల అల్లరి మనకి ముద్దుగా ఉండొచ్చు శశి, కానీ మన ప్రేమ మన పిల్లల ఎదుగుదలకు అడ్డు కాకూడదు. మనకు మన పిల్లలకు మధ్య బాండింగ్ గొప్పదే కావచ్చు, కానీ స్టూడెంట్స్కి టీచర్కి మధ్య బాండింగ్ అంతకంటే గొప్పదే. ఆ బాండింగ్ని బాదర్గా చూడకు, వాళ్ళ మధ్య ఇంటర్ఫీర్ అవ్వకు. ప్లీజ్ రెస్పెక్ట్ హర్. ఈ టైంలో ఎవరబ్బా? హలో, ఎవరు? నేనయ్యా. నేనంటే ఎవరు? ఆంజనేయులయ్యా. ఓ, పీటీ మాస్టర్ గారా? చెప్పండి సార్. త్వరగా త్వరగా నా కోటర్కి రా నువ్వు. ఎందుకు సార్? నా వేలు కట్టయిందయ్యా. ఎలా సార్? నువ్వు వచ్చాక చెప్తానయ్యా, నువ్వు వచ్చాక చెప్తాను. వస్తున్నాను సార్. ఈ బ్యాచిలర్ టీచర్స్ తో ఇదే ప్రాబ్లం. డ్యూటీ అయిపోయినా కూడా పనులు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఈయన గారు ఏం పని చెప్తారో ఏమో. అవునండి, నేను మళ్ళీ మాట్లాడతాను పిఎస్ఎం గారు. ఉంటానండి. చాలా రోజుల తర్వాత మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు బాబు. నిజమే చారికేశా, చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉంది. రేపు టీచర్ పెట్టబోయే టెస్ట్లో పాస్ అవ్వాలని జై శ్రద్ధగా చదువుకుంటున్నాడు. తాతగారి పోలికలు ఎక్కడికి పోతాయి బాబు? మా నాన్నారు చెప్తూ ఉంటారు, జైసారి ఎంత మొండివారో అంత పట్టుదల గలవారు అని. ఏదైనా ఒకటి అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోయేవారు కాదటండి. వాడికి నాన్నగారి పేరు పెట్టి తప్పు చేశానేమో అని ఇన్నాళ్ళు బాధపడ్డాను, కానీ ఈరోజు వాడిని చూస్తుంటే నాన్నను చూస్తున్నట్టే ఉంది. ఆ తాతగారు మనోడే కదా బాబు, ఆయన అంతటి వాడు అవుతారండి. దీనికి కారణం ఎవరో తెలుసా చారికేశా? ఆ టీచర్ గారు. తను సరైన టైంకి స్కూల్కి వచ్చింది. అవును బాబు, జై బాబును మార్చడం ఆ టీచర్ గారి వల్లే సాధ్యమైంది.
జైని 3వ క్లాస్కి డిమోట్ చేసినప్పుడే అనుకున్నాను తను ఎవరో కానీ అచ్చం మన దివ్యలా ఆలోచిస్తుందని. నిజమే బాబు, డిసిప్లైన్ విషయంలో మన దివ్యమ్మ కూడా ఇలాగే ఉంటారు. రేపు టీచర్ గారికి ఎక్స్ట్రాగా 2-3 థ్యాంక్స్ అని చెప్తాను బాబు. రేపు నేను కూడా స్కూల్కి వస్తాను చార్కేసా. ఎందుకు బాబు? పిల్లల్ని నేను డ్రాప్ చేస్తాను కదా. ఆ టీచర్ గారిని ఒకసారి చూడాలి చార్కేసా. నువ్వు కాదు, నేను థ్యాంక్స్ చెప్పాలి. మంచి విషయం బాబు. మీరే వచ్చి థ్యాంక్స్ చెప్తే ఆ టీచర్ గారు ఎంతగానో సంతోషిస్తారు. పిల్లలపై మరింత కేర్ తీసుకుంటారు. ఆ టీచర్ గారికి పిల్లల గురించి మాత్రమే కాదు, నా చెల్లెలు దివ్య గురించి కూడా చెప్పాలి. తను దివ్యలా ఆలోచిస్తున్నారని చెప్పాలి. ఒక్క విషయం బాబు, మీరు దివ్యమ్మ గురించి ఎక్కువ ఆలోచిస్తూ సిసమ్మను బాధ పెడుతున్నారేమో. నా చెల్లెలి కోసం నేను ఆలోచించడం తప్ప చార్కేసా? లేదు బాబు, కానీ మీరు సిసమ్మకు దివ్యమ్మకు కంపారిజన్ తీసుకొస్తున్నారు. అందుకే సిసమ్మ హర్ట్ అవుతున్నారు. తను చేస్తున్న గారాబం వల్లే కదా పిల్లలు చెడిపోతున్నారు. అదే దివ్య ఉండుంటే పిల్లలకు చదువు, డిసిప్లిన్ రెండూ అబ్బేవి. ఇప్పుడు ఆ టీచర్ గారి వల్ల అది జరుగుతుంది కదా బాబు. అందుకే ఆమెను కలవాలి చార్కేసా. నా చెల్లెళ్ళు లేని లోటు తీరుస్తున్న ఆ టీచర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. సరే బాబు, రేపు పిల్లలతో పాటు మీరు నేను స్కూల్కి వెళ్దాం. టీచర్ గారిని కలిసి థ్యాంక్స్ చెప్దాం. అవును చార్కేసా, దివ్య హైదరాబాద్కి వచ్చిందని చెప్పావు కదా, తను ఇంకా ఇంటికి రాలేదేంటి? దివ్యని చూడాలనిపిస్తోంది. మన అదృష్టం బాగుంటే త్వరలోనే దివ్యమ్మని చూస్తాం బాబు. ఏమో రేపే దివ్యమ్మని కలవచ్చేమో. అయితే రేపు దివ్యని చూస్తానా? తిను. ఏంటే తిను. అది మమ్మీ, ఏం కావాలి నీకు? మరి పీటీ మాస్టర్ గారి వేలు తెగింది కదా, పసుపు రాసుకోమని చెప్పొచ్చాం కదే. అంటే వంట చేస్తూ మాస్టర్ గారి వేలు తెగింది. ఇప్పుడు మాస్టర్ గారు ఏం తింటారు? తన గురించి నీకెందుకే, నువ్వు తిను. పాపం మమ్మీ, మాస్టర్ గారు ఆకలితో ఉంటే మనమెలా తినగలం? ఎంతైనా మాస్టర్ గారు మన నైబరు. నాకు పీటీ సారు, నీకు కొలీగు. ఆగాగు, మళ్ళీ ఆ డైలాగ్ చెప్పకు. నువ్వేగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి అని చెప్పావు. ఇలాంటివి మాత్రం బాగా గుర్తుంటాయి నీకు. లెసన్స్ మాత్రం గుర్తుపెట్టుకో. ప్లీజ్ మమ్మీ, మాస్టర్ గారికి భోజనం పంపిద్దామా? ఫస్ట్ నిన్ను తినమన్నానా? తిను. సార్, ఏంటయ్యా ఇంత లేటు? సార్ నాకు ఫ్లైట్ లేదు, సైకిల్ మాత్రమే ఉంది. ఏ ఫ్లైట్ కొనుక్కోవచ్చుగా? పార్కింగ్ ప్రాబ్లం. జోక్ లేకండి సార్. ఇంతకీ వేలెలా కట్ అయింది సార్? కూరగాయలు కట్ చేస్తుంటే తెగిపోయింది. డోంట్ వరీ సార్, ప్రతి బ్యాచులర్ మగాడు ఏదో ఒక రోజు చేయగోసుకోవాలి, చేయగాల్చుకోవాలి. ఇది సహజం. నీ దిక్కుమాలిన స్టేట్మెంట్ కోసం ఇక్కడికి రమ్మలేదు. అయ్యో, వేలు బాగా తెగిందా సార్? చాలా రక్తం పోయిందా? నొప్పిగా ఉందా? నీ దరిద్రపోటు సానుభూతి కోసమో సెంటిమెంట్ కోసమో నిన్న ఇక్కడికి పిలవలేదు. మరి ఎందుకు పిలిచారు సార్? ఏంటయ్యా అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? మీకు లేకపోయినా నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు సార్. ఎందుకు పిలిచారో చెప్తే ఆ పని చేసి నా కొంపకు పోతా. అవును, నీకేమైనా బీపీ ఉందా? ఓపిక లేదు సార్. త్వరగా పని అంటే చెప్పండి. ఏం లేదయ్యా, తెగిన వేలుతో వంట చేయలేను. కొంప తీసి నన్నేమైనా చేయమంటారా? ఎక్కువసేపు వెయిట్ చేయలేనయ్యా, ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా తీసుకొస్తావా? సార్, ఈ టైంలో ఏముంటాయి సార్? స్కూల్ క్యాంటీన్ కూడా కట్టేశారు, హోటల్ కూడా కట్టేస్తుంటారు. ఫ్రూట్స్ ఏం పెట్టుకోలేదా? ఫ్రిడ్జ్ ఉంటేనే కదయ్యా ఫ్రూట్స్ ఉండటానికి. పోనీ పక్కింట్లో మేడం గారు ఉన్నారుగా, వెళ్ళి అడుక్కొని రమ్మంటారా? ఎవరిని అడిగినా సరే తనని మాత్రం అడక్కు. ఎందుకు సార్? తనకి నాకు పడదయ్యా. మరి ఎలా సార్? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కోసం ఫుడ్ తీసుకురా, తీసుకురా అంతే. ఈ టైంలో ఎక్కడ దొరుకుతాదో.
నేను తీసుకురావటం ఎందుకు సార్, ఫుడ్డే వచ్చేసింది. నమస్తే మేడం. కుమారు, నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? సార్ పిలిచారు మేడం. సార్కి ఫుడ్ తెచ్చాను, ఇవ్వు. అయ్యో, మీరెందుకు తీసుకొచ్చారు? ఏ స్టార్ హోటల్లో ఉన్న ఫుడ్ తెమ్మని ఇప్పుడే కుమార్కి చెప్తున్నా. అవునా? యా, ఏ 3 స్టార్ హోటల్లోనూ, లేకపోతే అక్కడ రేట్ ఎక్కువైపోతే 5 స్టార్ హోటల్లోనే తెమ్మని చెప్పాను. అయితే ఈ ఫుడ్ అక్కర్లేదన్నమాట. వద్దండి, కుమార్ తీసుకొస్తాడు కదా. అట్లీస్ట్ 7 స్టార్ హోటల్ నుంచి అయినా ఫుడ్ తీసుకురామని చెప్పాను. మీరు ఊరుకోండి సార్, మీరు మీ బిల్డప్ ను. మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. మేడం గారు ఫుడ్ తెచ్చారు, కళ్ళు కత్తుకొని తినేది పోయి స్టార్ హోటల్ అది ఇది అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. రైన పరువు తీయకరా. చూడండి, సమయానికి దొరికింది అమృతంతో సమానం అంటారు. లేనిపోని వేష లేకుండా తినేయండి సార్. తింటాను గాని వేలు కట్టయింది, ఎలా తినాలి? కొంప తీసి మేడం గారిని గోరు ముద్దలు పెట్టమంటారా ఏంటి? అదేం లేదండి సార్. పోనీ నన్ను పెట్టమంటారా? ఏయ్, ఛీ, ఛీ, ఛీ. నువ్వు పెడితే తినబది కూడా అవదు, పొద్దున్న తిన్నది కూడా బయటకు వచ్చేస్తుంది. నోట్లో నుంచే సార్. పీఈటీ సార్కి ప్రెస్టేజ్ ఎక్కువలా ఉంది. ఇలాంటి ఈగోతో నేను పడలేను కుమారు. వీలైనంత త్వరగా నా క్వార్టర్స్ మార్చండి. మార్నింగ్ నీట్గా ప్లేట్ క్లీన్ చేసి ఇవ్వండి. ఏంటయ్యా ఏంటి, మరీ నేనంత ప్లేట్లు నాకేసే వాళ్ళ కనిపిస్తున్నానా? ట్రైన్లో కూడా అంతే, ఫుడ్ పెట్టింది, తిట్టింది. ఓహో, ఆల్రెడీ మీరు మేడం గారు ఫుడ్ తిన్నారన్నమాట. ఇంకే ఇప్పుడు కూడా భోజనం చేయండి. ఏంటో కుమారు, అసలు తను మంచిదో చెడుదో కూడా అర్థం కావట్లేదే. పెట్టే చేతికే తిట్టే నోరుంటది సార్, తినండి. కోపం వెనక మంచితనం ఉంటది. మేడం చాలా మంచివారు. ఈ చలికాలం పొద్దున్నే లేవాలంటే బద్ధకంగా ఉంటుంది గాని వేడివేడిగా ఒక కాఫీ తాగితే అద్భుతంగా ఉంటుంది. చంద్రిక, అమ్మో వద్దులే, దీన్ని ఇప్పుడు కాఫీ చేసి ఇవ్వమని అడిగితే దానికి కూడా కావాలంటుంది. మంచిగా చేసేమని అడిగి తాగుదాం. చంద్రిక, లేలే త్వరగా. అబ్బా ఏంటండి? అబ్బా లేవే తల్లి, ఇంకో వింత చూపిస్తాను, లే. అబ్బా రా చంద్రిక. వస్తున్నాగా. అబ్బా అదిగో అడు చూడు. పౌడరు, మనం మెలకుగా ఉన్నామా కలలో ఉన్నామా? ఆ డౌట్ వచ్చా, నిన్ను నిద్రలేపాను. ఒకసారి నన్ను గిల్లు. అబ్బా! గిల్లమన్నాను, కొరకమలేదు. నేను కూడా గిల్లానే, కొరకలేదు. గిల్లితేనే కొరికినంత నొప్పి వచ్చిందంటే ఇది ఖచ్చితంగా కల కాదు, నిజమే.